అవనికి నేను ఎంత చెప్పినా కూడా వెళ్ళలేదు అని శ్రీకర్ అంటూ ఉంటాడు. శ్రీకర్, నువ్వు అన్న మాట చాలా తప్పురా. అవనిని ఈ టైంలో ఇలా ఇంటికి పిలవటం కరెక్ట్ కాదు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. నువ్వు ఇంకా అవని విషయంలో స్టాండర్డ్ నిర్ణయం తీసుకోలేకపోతున్నావు శ్రీకర్ అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. అవునరా శ్రీకర్, మనమంతా కలిసి అవనిపై నింద వేశాము. ఆ నిందను చెరిపిన రోజే అవని మన ఇంట్లో కోడలిగా అడుగు పెడుతుంది అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఆపుతారా, మీరంతా కలిసి ఆ అవనికి తెగ సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. ఆ అవని తప్పు చేసింది, అందుకే అమ్మవారు అవనిని శిక్షించింది అని చెప్పి వేదవతి అంటుంది. మీరు కరెక్ట్గా చెప్పారు అత్తయ్య. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అక్కడికే వెళ్తారన్నారు కదా. అవని వాళ్ళు ఏ బస్తీ నుంచి అయితే వచ్చారో ఆ బస్తీకే వెళ్ళిపోతున్నారు అని చెప్పి నిహారిక అంటుంది. బాగా బుద్ధి చెప్పింది అమ్మవారు ఆ అవని వాళ్ళకి అని చెప్పి కృష్ణబాబు అంటాడు. నడమంత్రపు సిరి వచ్చిందని ఎగసెగసి పడింది. ఇప్పుడు ఆ అవని తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి వసంత్ అంటుంది. మీ అందరికీ బుద్ధుందా? మనకు ఎంతో సహాయం చేసింది అవని. అవని పట్ల అలా మాట్లాడటానికి మీకు సిగ్గుగా లేదా అని చెప్పి శ్రీకర్ అంటాడు. ఒరే శ్రీకర్, ఏంట్రా నువ్వు ఆ అవనికి సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పి వేదవతి అంటుంది. ఎంతైనా అవనిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదమ్మా, ఇంకా అవనిని మర్చిపోలేకపోతున్నట్టున్నాడు అని చెప్పి కృష్ణబాబు అంటాడు. అవును కృష్ణ, నువ్వు చెప్పింది కరెక్టే. అవనిని మర్చిపోలేకే శ్రీకర్ అలా మాట్లాడుతున్నాడు అని చెప్పి నిహారిక అంటుంది. చాలులే గాని ఆ అవని వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ ముఖ చిత్రాలు చూడాలని ఉంది, వెళ్ళి చూద్దాం పదండి అని చెప్పి కృష్ణబాబు అంటాడు. ఇక వేదవతి కుటుంబ సభ్యులందరూ కలిసి గేటు దగ్గరికి వెళ్తూ ఉంటారు. మరోవైపు అవని, అర్చన, సుజాత ముగ్గురు కలిసి అమ్మవారి ముందు నుంచుంటారు. అవని, నాకు ఎందుకో అనుమానంగా ఉంది. మనం ఇంటి నుంచి వెళ్ళటానికి ఆ మాయ, ఇంటెదురుగా ఉన్నవాళ్ళు అందరూ కలిసి కుట్ర చేసినట్టు అనిపిస్తుంది అని చెప్పి సుజాత అంటుంది. ఆ మాయ ఎలాగూ ఎదురింటి వాళ్ళతో సంబంధం కలుపుకోవాలని చూస్తుంది కదా, అందుకే కుట్ర పని మనల్ని ఇంట్లో నుంచి బయటకు పంపిస్తున్నట్టున్నారు అని సుజాత అంటూ ఉంటుంది. ఎవరు ఏం చేసినా కూడా అంతా ఆ అమ్మవారే చూసుకుంటుందక్క అని చెప్పి అవని అంటుంది. సుజాత గారు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది నాకు కూడా అని చెప్పి అర్చన అవనితో అంటూ ఉంటుంది. ఆ అమ్మవారు మనకి మంచి చేయాలనుకుంటే తప్పకుండా మంచి చేస్తుంది, ఎవరొచ్చి అడ్డుపడ్డా ఆగదమ్మా అని చెప్పి అవని అర్చనతో చెప్తూ ఉంటుంది. అంతేలే అవని, మనం చేసేది ఏమీ లేదు. మనం ఏమైనా పుట్టినప్పటి నుంచి కారు బంగ్లాల్లోనే పుట్టి పెరిగామా ఏంటి? బస్తీ నుంచే కదా వచ్చింది. బస్తీలో మనకైతే ఇల్లు ఉంది కదా, అక్కడకు వెళ్దాము, అక్కడ సంతోషంగా గడుపుదాము. ఏమమ్మవారో ఏంటో నీ జీవితంలోకి వచ్చి నీకు మంచి ఏం చేసిందో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పి సుజాత అంటుంది. అమ్మవారిని ఏమనొద్దక్క, మన జీవితంలో ఏం జరుగుతున్నా కూడా దానికి కారణం అమ్మవారే, మంచి చెడులను నిర్ణయించేది ఆ అమ్మవారే అని చెప్పి అవని అంటుంది. ప్రైవేటు ఉద్యోగాలు ఇంతే అవని, ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో తెలీదు అని చెప్పి సుజాత అంటూ ఉంటే, అక్క మన చేతిలో నుంచి బిల్డింగ్ మాత్రమే వెళ్ళింది, ఉద్యోగం ఉంది కదా, మనం సంతోషంగానే ఉండొచ్చు, పదండక్క వెళ్దాం అని చెప్పి అవని అంటుంది. అర్చన, పద వెళ్ళి లగేజ్ సర్దుకొని వద్దాం. అవని, నువ్వు అమ్మవారి విగ్రహాన్ని తీసుకో అని చెప్పి సుజాత అంటుంది. ఇక సుజాత, అర్చన లగేజ్ తీసుకొని అమ్మవారి విగ్రహం దగ్గరకు వస్తారు. అవని అమ్మవారి విగ్రహం దగ్గర నుంచొని, అమ్మా, ఏది జరిగినా కూడా నువ్వే చేస్తావని నేను అనుకుంటున్నాను. నేను ఓడిపోయాను అనుకోవట్లేదు, నాకు నువ్వేదో అన్యాయం చేశావని నేను అనుకోవట్లేదు. ఏది జరిగినా కూడా దానికి కారణం నువ్వేనని నాకు తెలుసమ్మా. మంచి చెడులను నిర్ణయించేది నువ్వే. నా పట్ల ఎప్పుడూ కూడా నువ్వు ఉంటావని నేను అనుకుంటున్నానమ్మా అని చెప్పి అవని అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది. అవని, అమ్మవారి విగ్రహాన్ని ఎదురింట్లో పెట్టొస్తావా అని సుజాత అడుగుతూ ఉంటుంది. వద్దండి, మా అమ్మలంటే అవని మేడం దగ్గరికి అమ్మవారు వచ్చింది. అమ్మవారు ఆ ఇంటికి ఎప్పుడు చేరాలో అమ్మవారికి తెలుసు, అప్పుడు వెళ్తేనే బాగుంటుంది అని చెప్పి అర్చన అంటుంది. అవునక్క, ఆ అమ్మవారు నా దగ్గర ఎన్ని రోజులు ఉండాలనుకుంటుందో అన్ని రోజులు నాతోనే ఉంటుంది. ఎప్పుడైతే అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటుందో అప్పుడే వెళ్తుందక్క, అప్పటి వరకు అమ్మవారు నాతోనే ఉంటుంది అని చెప్పి అవని అంటుంది. సరే అవని, పదండి వెళ్దాం అని చెప్పి సుజాత అంటుంది. అందరూ కలిసి ఇంట్లో నుంచి చాలా బాధగా బయటికి వస్తూ ఉంటారు. ఇక అప్పుడే కృష్ణబాబు, అదిగదిగో వస్తున్నారు, త్వరగా పదండి, వాళ్ళ ముఖ చిత్రాలు చూద్దాం అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అవని వాళ్ళని చూసి, మీ ముఖ చిత్రాలు చూద్దామని పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాము, కలర్ ఫోటోలా ఉండే మీ ఫేసులు బ్లాక్ అండ్ వైట్ ఫోటోలా అయ్యాయి అని చెప్పి కృష్ణబాబు అంటాడు. ఏంటి అవని, నడమంత్రపు సిరి వచ్చిందని తెగ ఎగసెగసి పడ్డావు, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో అర్థమైందా? నువ్వు మళ్ళీ బస్తీకే చేరుతున్నావు అని చెప్పి సుజాత అంటుంది. అవని, ఈ రోజు నుంచి నువ్వు స్టైల్గా కళ్ళజోడు పెట్టుకొని కార్ డ్రైవ్ చేస్తూ ఆఫీస్కి వెళ్ళే సీన్ లేదు అని చెప్పి నిహారిక అంటుంది.
చూసావా అవని, నువ్వు చేసిన తప్పుకు అమ్మవారు నిన్ను శిక్షించింది, నీకు బుద్ధి చెప్పింది అని చెప్పి వేదవతి అంటుంది. చెల్లెలు తప్పు చేసినా కూడా చెల్లెలకి సపోర్ట్ చేసావు కదా సుజాత. మేనత్త మేనమామ అని కూడా చూడకుండా నోటికొచ్చినట్టు మమ్మల్ని మాట్లాడావు కదా. అందుకే నీ చెల్లెల తరపు మాట్లాడినందుకు ఆ అమ్మవారు నిన్ను శిక్షించింది. ఏయ్ అర్చన, తల్లిదండ్రి లేని అనాథవు కదా అని చేరదీశాను. నా మనవరాలతో పాటు సమానంగా చూశాను. కానీ చెడు చేసిన వాళ్ళ ఇంటికే వెళ్ళి చేరావు. అందుకే నిన్ను కూడా అమ్మవారు శిక్షించింది అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. ఎవరెవరి మనసుల్లో ఏమేమి ఉన్నాయో అన్నీ బయటికి కక్కేశారు కదా. ఇప్పుడు నేను చెప్పేది వినండి అని చెప్పి సుజాత అంటుంది. ఏంటి, అమ్మవారు మమ్మల్ని శిక్షించిందా? ఏమైంది మాకు? నా చెల్లెలు ఉంటున్న గెస్ట్ హౌస్ని ఆఫీస్ వాళ్ళు తీసేసుకున్నారు, అంతే కదా. దానికే ఏదో అయిపోయినట్టు మీరు తెగ ఫీల్ అయిపోతున్నారు. నా చెల్లెలు చేతిలో ఉద్యోగం ఉంది. మేము పూరి గుడిసెలోనైనా కూడా సంతోషంగా బతకగలం. మాకు ఏమీ జరగలేదు వేదవతి అని చెప్పి సుజాత వేదవతిని అంటూ ఉంటుంది. మా అక్క చెప్పినట్టు మేము పూరి గుడిసెలో కూడా సంతోషంగానే ఉండగలము. నాకు అమ్మవారు ఏమీ శిక్ష వేయలేదు. అమ్మవారు నాకు ఇది ఒక పరీక్షా సమయం పెట్టిందనుకుంటాను అని చెప్పి అవని అంటుంది. ఏమన్నారు? ఎవరూ లేని అనాథను కదా అని చేరదీశారా? అమ్మలాంటి అవని మేడంని, పెద్దమ్మ లాంటి సుజాత గారిని ఆ అమ్మవారు నాకు ఇచ్చారు. నేనేమి అనాథను కాదు అని చెప్పి అర్చనంటుంది. ఎవరికి ఏమి ఇయ్యాలో అంతా కూడా ఆ అమ్మవారికి తెలుసు అవని అని చెప్పి ప్రసాదరావు అంటాడు. అమ్మ అవని, మేనకోడలివి కదా అని నీకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉన్నాను. ఇంట్లో వాళ్ళను ఎదిరించలేకపోతున్నాను. ఏమీ చెయ్యలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నానమ్మా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. అవని, కొన్ని పరిస్థితులు మనిద్దరిని ఎడబాటులో ఉంచాయి. నేను నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకుంటే తిరిగి ఈ ఇంట్లోకి రాగలిగేదానివి. కానీ అక్షయ్ను వదులుకోవడానికి నువ్వు ఇష్టపడట్లేదు. నువ్వు అక్షయ్ను వదులుకొని తిరిగి ఈ ఇంట్లోకి వస్తే నేను ఆ మాయను పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది కాదు అని చెప్పి శ్రీకర్ అంటాడు. మీరు ఎవరు నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరి మనసుల్లో ఏముందో అన్ని విషయాలు బయటపడ్డాయి. మేము ప్రస్తుతం బస్తీకి వెళ్తున్నాము. అమ్మవారు మాకు తోడుగా ఉంటుంది. మేము ఎప్పుడు సంతోషంగానే ఉంటాము అని చెప్పి అవని అంటుంది. అక్క పద వెళ్దాం అని చెప్పి అవని అంటుంది. అవని, అర్చన, సుజాత ముగ్గురు కలిసి వెళ్ళబోతూ ఉండగా అప్పుడే వాళ్ళ ఎదురుగా ఒక కారు వచ్చి ఆగుతుంది. కారులో నుంచి మాయ దిగుతుంది. అవని, ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నామో తెలీదా? ఇదంతా నీ ప్లానే కదా. అవనిని ఉద్యోగంలో నుంచి తీసేయాలని చూసావు. అది కుదరలేదని గెస్ట్ హౌస్ ఖాళీ చేపిస్తున్నావు మీ నాన్నతో చెప్పి, అంతే కదా అని చెప్పి సుజాత అంటుంది. కంపెనీ లాస్లో ఉంది, అందుకే డాడీ అలాంటి డెసిషన్ తీసుకున్నారు. ఆ విషయం గురించి నాకు కూడా ఇందాకలే తెలిసింది. డాడీని రిక్వెస్ట్ చేసి అవని ఇక్కడే ఉంటుందని చెప్పాను. డాడీ కూడా ఒప్పుకున్నారు. నమ్మకం లేకపోతే ఫోన్లో మాట్లాడవని అని చెప్పి మాయ అంటుంది. అమ్మ మాయ, వెళ్ళిపోతున్న వాళ్ళని ఎందుకు అడ్డుకుంటున్నావు అని చెప్పి వేదవతి అంటుంది. ఆంటీ, నేను మీతో తర్వాత మాట్లాడతాను. అవని, మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పి మాయ అవనితో చెప్తూ ఉంటుంది. ఇక అవని, సుజాత షాకింగ్గా చూస్తూ ఉంటారు. నేను నిజంగానే చెప్తున్నాను, మీరు లోపలికి వెళ్ళండి. ఈ గెస్ట్ హౌస్ ఎప్పటికీ మీకే ఉంటుంది. ముందు లాక్ ఓపెన్ చెయ్యి అని చెప్పి అక్కడ ఉన్న ఒక అతనికి మాయ చెప్తూ ఉంటుంది. లాక్ ఓపెన్ చేయగానే అవని వాళ్ళు లోపలికి వెళ్తారు. మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి అని మాయ వేదవతి వాళ్లకు చెప్తుంది. ఇక అవని అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్లి యథాస్థానంలో పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది. అవని, ఆ మాయకు నువ్వంటే అసలు ఇష్టం లేదు. శ్రీకర్ని నిన్ను దూరం చేయాలని చూస్తుంది. అలాంటి మాయ గెస్ట్ హౌస్ వెకేట్ చేయకుండా ఎందుకు అడ్డుకుందో నాకు అర్థం కావట్లేదు. ఆ మాయ కుట్ర ఏదో ఉండి ఉంటుంది అని చెప్పి సుజాత అంటుంది. అవును మేడం, నాకు కూడా సుజాత గారు చెప్పిందే నిజం అనిపిస్తుంది. ఆ మాయ మామూలుది కాదు. ఏ కుట్రతో మనల్ని మళ్ళీ గెస్ట్ హౌస్లోకి పంపించిందో అర్థం కావట్లేదు. మనం సుజాత గారి బస్తీకే వెళ్ళుంటే బాగుండేది అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. ఆ మాయ కుట్రేంటో తెలుసుకోవడం కోసమే నేను కూడా వచ్చాను. ఆ మాయ తన ఎత్తులేంటో జిత్తులేంటో తప్పకుండా తెలుసుకుంటాను అని చెప్పి అవని అంటుంది. ఇప్పటికే అందరూ కలిసి అక్కడ మీటింగ్ వేసి ఉంటారు అని చెప్పి అవని అంటుంది. ఇక దాంతో అర్చన వేదవతి ఇంటికి వెళ్ళి చాటుగా ఉండి వేదవతి వాళ్ళు మీటింగ్లో ఏం మాట్లాడుకుంటున్నారా అని చూస్తూ ఉంటుంది. ఇక వేదవతి వాళ్ళు మీటింగ్ వేస్తారు. ఏంటి మాయా, అంతా అయిపోయింది. ఆ అవని పెట్టే బెడ సర్దుకొని బస్తీకి పోతుందని సంతోషపడుతుంటే మళ్ళీ నువ్వు ఆ అవనిని గెస్ట్ హౌస్లోకి పంపించావు అని చెప్పి నిహారిక అంటుంది. అవునమ్మా, నాకు కూడా ఇదేం నచ్చలేదు అని చెప్పి వేదవతి అంటుంది. నేను ఏం చేసినా కూడా మీకోసమేనండి, మీ గురించి ఆలోచించే చేశాను అని చెప్పి మాయ అంటుంది. మా గురించి ఆలోచించా అని వేదవతి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అవునండి, మీ గురించి ఆలోచించే చేశాను. ఆ అవని గెస్ట్ హౌస్ నుంచి వెకేట్ చేసి బస్తీకి వెళ్ళిపోతుంది.
తన సామాన్లతో వెళ్తే ఏం లేదు, కానీ ఆ అవని దగ్గర అమ్మవారు ముక్కు పుడక ఉన్నాయి కదా అని చెప్పి మాయ వేదవతి వాళ్ళకు చెప్తూ ఉంటుంది. ఇదంతా కూడా అర్చన చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.